ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే మూవీ రివ్యూ వచ్చేసి పాంచ్ మినార్. సో ఈ మూవీలో రాజ్ తరుణ్ హీరోగా, రాశి సింగ్ హీరోయిన్ గా వీరిద్దరు కాంబినేషన్ వచ్చిన ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. సో ఈ మూవీ ఎలా ఉంది ఏంటని ఈ రివ్యూలో మనం మాట్లాడుకుందాం. ఈ మూవీ గురించి సింపుల్ గా చెప్పొస్తే పాంచ్ మినార్ మూవీ అనేది చాలా బాగుంది. ఇంకా చెప్పొస్తే రాజ్ తరుణ్ గారికి ఒక కంబ్యాక్ ఫిలిం. ఇలాంటి మూవీ రిలీజ్ అయిన వారం రోజులకే ఓటీటీలోకి రావడం వల్ల థియేటర్కి వచ్చే ఆడియన్స్ ఓటీటీల మీద ఆధారపడాల్సి వస్తుందన్నమాట. ఇలాంటి మంచి మూవీస్ ని ఒక నెల అయినా సరే థియేటర్లో ఆడనిస్తే ఆడియన్స్ థియేటర్ వైపుకి వస్తారు అనేది నా ఫీలింగ్. ఇక స్టోరీ పరంగా చెప్పొస్తే ఈ మూవీలో హీరో అయిన రాజ్ తరుణ్ అలియాస్ కిట్టు తను చదువు కంప్లీట్ చేసుకొని జాబ్ కోసం వెతుకుతూ ఉంటాడు. బట్ తనకైతే జాబ్ దొరకదు. సో ఆ దొరకపోవడం వల్ల కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల తను ఒక క్యాబ్ డ్రైవర్ అవుతాడు. అయిపోయిన తర్వాత ఈ మూవీలో సో ఒక క్రైమ్ అయితే జరిగింది. ఆ క్రైమ్ లో మన హీరో కిట్టుయే ఒక సస్పెక్ట్ అన్నమాట. సో మరి అలాంటి సిచ్యువేషన్ లో కిట్టు ఆ క్రైమ్ లో నుంచి ఎలా బయటపడ్డాడు అండ్ అలాగే ఆ క్రైమ్ ని అడ్వాంటేజ్ గా తీసుకొని సో తన లైఫ్ ని ఎలా సెటిల్ చేసుకున్నాడు అనే పాయింట్ల మీదే ఓవరాల్ స్టోరీ అయితే ఉంటుంది అనమాట. ఉన్నప్పటికీ ఈ మూవీ గురించి సింపుల్ గా చెప్పొస్తే ఫస్ట్ ఈ మూవీ యొక్క డైరెక్టర్ అయిన రామ్ కడుముల గారికి హ్యాట్స్ ఆఫ్ అనే చెప్తాను. ఎందుకంటే సో ఆయన ఇదే మూవీ ఏ స్టార్ హీరోతో తీసుంటే ఒక మంచి సక్సెస్, ఒక మంచి క్రేజ్ అయితే వచ్చేదన్నమాట. రాజ్ తరుణ్ గారితో తీయడం వల్ల ఈ మూవీ రిలీజ్ అయిన వారం రోజులకి ఓటీటీలోకి రావడం వల్ల మన డైరెక్టర్ గారి యొక్క టాలెంట్ చాలా తక్కువ మందికి తెలిసే అవకాశం ఉంది. ఇక మన డైరెక్టర్ గారి గురించి చూసుకోవాల్సి వస్తే ఫస్ట్ ఈ మూవీని ఆయన నడిపిన విధానమే మెయిన్ ప్లస్. ఎందుకు అంటున్నానంటే ఫస్ట్ స్టోరీ అనేది రొటీన్ గా ఉంది, స్క్రీన్ పే మనకు ప్రెక్టబుల్ గా ఉంది. బట్ ఈయన ఏంటంటే స్క్రిప్ట్ అనేది బలంగా చేస్తాడు. ఏంటంటే ఒక ఓవరాల్ గా మూవీని స్టార్ట్ చేసిన విధానం కానించి అండ్ అలాగే ఎండ్ చేసే విధానం వరకు అంటే ఒక రొటీన్ గా తీసుకెళ్లిపోయినప్పటికీ బట్ ఈయన క్రియేట్ చేసిన క్యారెక్టర్స్, ఆ క్యారెక్టర్స్ ద్వారా క్రియేట్ అయిన కామెడీ అండ్ అలాగే ఈయన క్రియేట్ చేసిన కొన్ని సిచ్యువేషనల్ కామెడీస్ చాలా బాగా వర్కౌట్ అయినాయి. ఫస్ట్ ఈ మూవీకి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ కామెడీ మీదే మూవీ వెళ్ళిపోయింది. లాజిక్స్ ఏవి పట్టించుకోకుండా ఒక కామెడీ మూవీ మీకు ఇష్టమైతే ఈ మూవీని చూసేయచ్చు. ఇంకా చెప్పాల్సి వస్తే మూవీ యొక్క ఫస్ట్ హాఫ్ అలాగే సెకండ్ హాఫ్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ లో హీరో అండ్ అలాగే హీరో ఫ్రెండ్స్ అంటే ఆ బిగ్ కాయిన్ మీద వచ్చి కామెడీ సీన్స్ కొంత వర్కౌట్ అయినాయి. దాని తర్వాత హీరోకి ఎదురయ్యే కొన్ని పరిస్థితులు, ఆ పరిస్థితులు కూడా ఇంకొంచెం ఎంగేజింగ్ చూపించుంటే బెటర్ నాకైతే అనిపించింది. ఇక దాని తర్వాత తను క్యాబ్ డ్రైవర్ అవడం, ఆ క్యాబ్ డ్రైవర్ వల్ల తను ఒక క్రైమ్ లో ఇన్వాల్వ్ అవ్వడం, ఆ విధంగానే ఇంటర్వెల్ పోర్షన్ అనేది ఇంట్రెస్టింగ్ గా సాగింది. ఇక ఆ పాయింట్ తో సెకండ్ హాఫ్ అనేది కామెడీ వేలో తీసుకెళ్లిపోయారు. సింపుల్ గా చెప్పాల్సి వస్తే లాజిక్స్ అవి పట్టించుకోకుండా ఉంటే సెకండ్ హాఫ్ ఈ మూవీకి హైలైట్, క్లైమాక్స్ పోర్షన్ ఈ మూవీకి మరో బిగ్ హైలైట్. ఇక క్లైమాక్స్ లో తెలిసింది హీరోకి కన్వీనియంట్ గానీ అన్ని సాగిపోతూ ఉంటాయి. అయినప్పటికీ బట్ ఈ మూవీలో నాకు మెయిన్ గా నచ్చని పాయింట్ ఏంటి అంటే క్రైమ్. ఓవరాల్ మూవీలో కామెడీ అండ్ అలాగే క్రైమ్ ఉంది. కామెడీ అనేది వర్కౌట్ అయింది. ఇక క్రైమ్ విషయానికి వస్తే ఫస్ట్ క్రైమ్ మీద ఉండే సీన్స్ బాగున్నాయి. బట్ ఆ క్రైమ్ యొక్క ఇన్వెస్టిగేషన్ అంతా ఎంగేజింగ్ గా లేదు. అండ్ ఆ ఇన్వెస్టిగేషన్ మీద వచ్చే సీన్స్ కూడా నాకైతే తక్కువగా ఉన్నాయని ఫీలింగ్ అయితే కలిగింది అనమాట. అండ్ అలాగే ఈ మూవీలో మెయిన్ గా ఏంటి విలన్ క్యారెక్టర్, కిల్లర్ క్యారెక్టర్, పోలీస్ క్యారెక్టర్ ఇలా ఒక ముగ్గురు క్యారెక్టర్లు క్రియేట్ చేశారు బాగానే ఉంది. అండ్ అలాగే మూవీని కొన్ని పోర్షన్స్ లో ఇంట్రెస్ట్ గా తీసుకెళ్లిపోయారు బాగానే ఉంది. బట్ ఇక్కడ ఏంటి ఆ ముగ్గురు క్యారెక్టర్ లో ఏ ఒక్క క్యారెక్టర్ నైనా బలంగా ప్రజెంట్ చేస్తుంటే బాగుండేది. బట్ ముగ్గురు క్యారెక్టర్ని మూవీలో ఉన్న కామెడీ కోసం వాళ్ళ క్యారెక్టర్ ని తగ్గించేసేయడం నాకంత కన్వీనియన్స్ గా లేదని చెప్పుకోవచ్చు అన్నమాట. ఈ మూవీ యొక్క సాంగ్స్ ఈ మూవీకి పెద్ద మైనస్. ఈ మూవీలో స్టార్టింగ్ 30 minutes ఓవరాల్ గా మెయిన్ పాయింట్ రివీల్ అయ్యేంత వరకు మూవీ అనేది కాస్త సోసోగా సాగిద్దని చెప్పుకోవచ్చు అన్నమాట. సో ఓవరాల్ గా మూవీ గురించి సింపుల్ గా చెప్పుకోవాల్సి వస్తే ఒక కామెడీ మూవీ మీకు కావాలి అంటే పాంచ్ మినార్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. నా పరంగా ఇది ఒక సూపర్ హిట్ మూవీ, రాజ్ తరుణ్ గారి కంబ్యాక్ మూవీ. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే రాజ్ తరుణ్ గారి యాక్టింగ్ కానివ్వండి, ఆయన కామెడీ టైమింగ్ కానివ్వండి మూవీకి హైలైట్స్ అని చెప్పుకోవచ్చు అన్నమాట. ఇక రాశి సింగ్ గారి రోల్ విషయానికి వస్తే రాశి సింగ్ గారి క్యారెక్టర్ తక్కువ ఉన్నప్పటికీ ఉన్నంత వరకు బాగానే ఉంది. అజయ్ ఘోష్ గారి క్యారెక్టర్ అనండి, బ్రహ్మాజీ గారి క్యారెక్టర్ అనండి, సో ఆ క్యారెక్టర్ మీద కామెడీ టైమింగ్ ని చాలా బాగా వర్కౌట్ చేశారు. ఇక ఈ మూవీ యొక్క మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈ మూవీకి మైనస్. సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ నా పరంగా సోసోగా అని చెప్పుకోవచ్చు అన్నమాట. సో ఓవరాల్ గా ఇదండి పాంచ్ మినార్ మూవీ రివ్యూ. నా రివ్యూ నచ్చినట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.